విగ్రహాలు వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటున్నాం. కానీ మనల్ని మనకు ఒక జన్మని మనల్ని ఇంతలా బతుకుతున్నాం అన్న కారణంతో ఏం చేశారు అంటే పాడేరులో, అంటే మన అల్లూరు సీతారామరాజు జిల్లా తీసుకొని పాడేరులో అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. అది ఇంకా తెలియలేదు డేట్ అనేది, ఈరోజు నేను వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. పాడేరు చూసేవాళ్ళు, ఆ ఘాట్లు చూసేవాళ్ళు, అలాగే మనల్ని అన్నం పెట్టి మర్చిపోకుండా ఉండటానికి కారణమైనటువంటి ఒక వ్యక్తి కూడా మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటంటే అతనే ఫస్ట్. అతను ఆ విధంగా పోరాడి ఉండకపోతే బ్రిటిష్ వాళ్ళు మనకి ఈ స్థాయి ఇచ్చేవాళ్ళు కాదు, మనం ఉండేవాళ్ళము కాదు. సో మనం ఇంత బతుకుతున్నామంటే ఆయన కారణం. సో ఆయన గుర్తు చేసుకోవాలన్న ఉద్దేశంతో మోడీ గారు ఏం చేశారంటే మనం ఖచ్చితంగా ఇతని ఫోటో ఉండాలి, ఇతని విగ్రహం ఉండాలి. ఎవరెవరి విగ్రహాలు ఉన్నా ఎందుకు, సో మనం బతుకుతున్నాం కదా, మన తల్లిదండ్రులు ఎలాగో మనకు కూడా అతను కూడా అంతకన్నా ఎక్కువ అనమాట మనకి. సో అందుకని పాడేరులో ఈ కార్యక్రమం ఆవిష్కరించాలని అక్కడ దగ్గర దగ్గర ఒక 50 లక్షల మందితో 50,000 మందితో మనకు అక్కడ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు, ఆవిష్కరణ అనేది. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు. సో ఈ విధంగా కూడా చెప్పడం జరిగింది. ఆ డేట్ అనేది ఫిక్స్ చేసి చెప్తాను. సో 2 విధాల కారణం. ఒకటి ఏంటంటే ఎప్పుడు చూడలేదు కాబట్టి, కొత్త ప్రదేశం కాబట్టి మీకు చూడడానికి బాగుంటుంది. అక్కడ జనాన్ని ఎలా బతుకుతున్న రేట్ అనేది కూడా కొంచెం అవగాహన వస్తుంది. ఎందుకంటే మనం వ్యవసాయాలు చేస్తున్నాం, వాళ్ళ వ్యవసాయాలు చేస్తున్నారు. కానీ అక్కడ చూస్తే కోరియం వాళ్ళ వ్యవసాయాల గురించి మనం ఎలా చేయాలి అనే ఆలోచన కూడా మీకు కలుగుతుంది. అందు గురించే ఆ ఘాట్లు కానీ ఆ అందాలు కూడా చూడడానికి బాగుంటుంది. సో అక్కడ కూడా మనం ఇంతమంది గిరిజన తెగ ఉంది, మనకి ఏదో ఒకటి చెయ్యాలన్న ఆలోచన మోడీ గారికి కలుగుతుంది ఆ జనాలను చూడగానే. సో వాళ్ళు ఈ అభివృద్ధి కాకుండా ఇంకా సిటీలు ఎలాగున్నాయి అలాగా చేయడానికి కూడా మనకు బాగుంటుంది. అందుకే జనాలు కూడా అందులో అక్కడ కనిపించాలి కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. దానికి ఈ రోజు ఏదనేది డేట్ ఎప్పుడు ఏంటి, ఎలాగ వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అంతే ఈరోజు తెలుస్తుంది. అది అందరికి తెలియజేస్తాం మండలం అంతా కూడా. ఓకేనా? థ్యాంక్ యూ.